హలో అండ్ వెల్కమ్ టు ఎక్స్ట్రా ఐపీఎల్. వాట్ ఏ మ్యాచ్ ఇట్ వాజ్. కానీ మొదటి మ్యాచ్ లాగా అనిపించలేదు. అఫ్ కోర్స్ ఇది ఒక బ్రేక్ తర్వాత తిరిగి రీస్టార్ట్ చేస్తున్నాము, కానీ దో ఇట్ ఈజ్ ఏ ఫస్ట్ మ్యాచ్, కానీ ఫస్ట్ మ్యాచ్ లాగా ఎవరికి అనిపించలేదు. నైల్ బ్యాటింగ్ సిచ్యువేషన్ అంటామే, అట్లాంటి సిచ్యువేషన్ మ్యాచ్ ఇది. సో ఆ మ్యాచ్ గురించి అలాగే ఇవాల్టి మ్యాచ్ గురించి విశ్లేషించడానికి స్పోర్ట్స్ అనలిస్టులు సునీల్ భాయ్ అండ్ రాకేష్ ఇద్దరు టీవీ9 స్టూడియోలో ఉన్నారు. సునీల్ భాయ్ మాజీ క్రికెటర్, అందరికీ తెలుసు, బాగా పరిచయమే, నేను చెప్పక్కర్లేదు. అండ్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ క్యాట్కి సెక్రటరీగా ఆయన కొనసాగిస్తూ ఉన్నారు. 10 yearsగా క్యాట్కి తన సేవలు అందిస్తూ ఉన్నారు. ఇక యంగ్ అండ్ టాలెంటెడ్ స్పోర్ట్స్ అనలిస్ట్ రాకేష్ కూడా మనతోటి ఫ్రెష్గా జాయిన్ అవుతూ ఉన్నారు. బోత్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్. సునీల్ భాయ్, వాట్ ఏ మ్యాచ్ ఇట్ వాజ్. వాట్ డూ యూ సే? ఐ మీన్ నిన్నటి మ్యాచ్ గురించి ఏం చెప్తారు మీరు? అంటే ఒక లాంగ్ వెయిటింగ్ తర్వాత మళ్ళీ ఐపీఎల్ స్టార్ట్ కావడం ఒకటైతే చాలా సంతోషంగా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఎక్స్పెక్టేషన్స్, దుబాయ్లో ఉండే ఎక్స్పెక్టేషన్స్, తర్వాత 30 మ్యాచెస్, ఇంకా 31 మ్యాచెస్ ఉన్నాయి. తర్వాత 2 హెడ్ టు హెడ్ చూస్తే మీరు ముంబై అండ్ చెన్నై, బిగ్ మ్యాచెస్, బిగ్ టీమ్స్, బిగ్ ప్లేయర్స్. సో డెఫినెట్గా ఫస్ట్ మ్యాచ్ లాగానైతే మీరు అన్నట్టు కనిపించలేదు అది, ఎందుకంటే కొనసాగుతున్నట్టే అనిపించింది. కానీ లాంగ్ వెయిట్ అనేది జరిగింది. ఒక 50% అయిపోయిన ఒక టోర్నమెంట్కి మళ్ళీ దాన్ని కన్క్లూజన్ 50% అనే దానికి చాలా పెద్ద లాంగ్ వెయిట్ అయింది. అండ్ వి ఆల్ నో ఐపీఎల్ ఆల్వేస్ ఎక్సైట్స్ ఎవ్రీబడి, అండ్ ఎనీథింగ్ బట్ ఐపీఎల్ అనేది ఒక మైండ్లో ఉంటుంది. అండ్ చాలా అంటే చాలా ఎక్సైటింగ్ మ్యాచ్ కూడా జరిగింది. మనం అనుకోలేదు, అంటే ఆ ఎక్సైట్మెంట్ ఓన్లీ ఐపీఎల్ క్యాన్ గివ్ అని నిన్నటి మ్యాచ్ తోటి మళ్ళీసారి రుజువు. యా, ట్రూ. రాకేష్, వాట్ ఏ కిక్ స్టార్ట్ ఇట్ వాజ్. యూజువల్గా ఇలాంటి మిరాకిల్స్ ఐపీఎల్లోనే జరుగుతాయో అనిపించింది. బికాస్ 1 for 1, 2 for 2, 3 for, అఫ్ కోర్స్ థర్డ్ వికెట్ కాదు, కానీ బ్యాట్స్మెన్ వచ్చి పెవిలియన్కి వెళ్ళిపోయాడు రెడ్ హట్ అయ్యి అంబట్ రాయుడు రూపంలో. సో వాట్ హ్యాపెన్ టు చెన్నై అని చెప్పి అనుకున్నారు, బట్ మిరాకిల్, ఎండ్ ఆఫ్ ది డే మిరాకిల్ హ్యాపెన్. సో హౌ డు యూ డిఫైన్? డెఫినెట్గా ఇప్పుడు చూడండి, లైక్ సేవాగ్ కూడా ట్వీట్ చేసిండు, వాట్ ఈస్ దిస్, ఇదేమైనా హాకీ మ్యాచ్ జరుగుతుందా, 2 for 2 అండ్ గోల్స్ అన్న విధంగా స్కోర్ ఉండే. ఫస్ట్ 2 overs టూ వికెట్స్, అండ్ దెన్ రాయుడు ఇంజురీ అవ్వడం. 24 for 4 ఉండే. ఇన్ఫాక్ట్ రాయుడు ఇంజురీ కాబట్టి వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ 24 for 5. అండ్ దెన్ చెన్నై ఎండ్ చేసిన విధానం చూస్తే అబ్సల్యూట్గా ఇట్లాంటి మిరాకిల్స్ ఐపీఎల్లోనే జరుగుతుంది. ఎవరు కూడా అసలు చెన్నై 100 run మార్క్ కూడా రీచ్ అవుతుందా అవదా అన్న సిచ్యువేషన్ నుండి 150 odd runs చేసి మ్యాచ్ గెలవడం, ఇట్ వాజ్ అబ్సల్యూట్లీ అమేజింగ్ స్టార్ట్ అని చెప్పొచ్చు సెకండ్ లెగ్ ఆఫ్ ది 2021 ఐపీఎల్. ఎస్, సునీల్ భాయ్, ఏం డ్రైవ్ చేసి ఉంటుంది అంటారు ఫస్ట్ ఇన్నింగ్స్లో? నిజానికి చాలా మంది, బికాస్ ఐ వాజ్ పర్సనల్లీ ఎక్స్పీరియన్స్డ్, ఇంట్లో పిల్లలు సైతము చెన్నై కష్టమే ఇంకా అనే ఒక ఫీల్కి వచ్చేసారు. అక్కడి నుంచి ఎట్లా వాళ్ళు డ్రైవ్ చేశారని చెప్పేసి అనిపించింది. వాట్ వెంట్ ఆఫ్ అని చెప్పి అనిపిస్తుంది మీకు? వాట్ వెంట్ ఆఫ్ అంటే దట్ ఈస్ వాట్ ద ఫన్నీయెస్ట్ అండ్ గ్రేటెస్ట్ థింగ్ అబౌట్ క్రికెట్, పర్టికులర్లీ ఐపీఎల్. మీరు ఎప్పుడైనా చూడండి, చెన్నై సూపర్ కింగ్స్ దే కమ్ బ్యాక్ వెరీ స్ట్రాంగ్లీ. ఎనీథింగ్ లాస్ట్ మీరు ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు రికార్డ్ చూస్తే ఓల్డ్ హార్సెస్ అని అంటారు, అందుకోసం అంటారు వాళ్ళు. డాడీస్ ఆర్మీ అని కొంతమంది అంటున్నారు, అంకుల్స్ ఆర్మీ అని కొంతమంది అంటున్నారు, బట్ దే ఆర్ ఆల్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. అండ్ కెప్టెన్ కూల్ కింద ఆడుతున్నారు. దే నో హౌ టు టేక్ ద ప్రెషర్ డెఫినెట్గా. అండ్ ఆ పర్టికులర్గా ఆ పార్ట్నర్షిప్ గాయక్వాడ్ అండ్ మన బ్రావో అండ్ జడ్డు వీళ్ళిద్దరి మధ్య 80+ పార్ట్నర్షిప్ ఫర్ ద 5th wicket వాజ్ డెఫినెట్లీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది అక్కడ కనబడింది. అండ్ ద వే రుతురాజ్ గాయక్వాడ్ ప్లేడ్, ఇట్ వాజ్ అమేజింగ్. ఆ వికెట్ గురించి చాలామంది మాట్లాడినారు. ఇంకో టర్నింగ్ పాయింట్ మ్యాచ్లో ఎక్కడ జరిగిందంటే, ద ఫియర్స్ వెరీ వెరీ రెస్పెక్టెడ్ బౌలర్ ట్రెంట్ బోల్ట్, ఆ 19th over, which is very crucial for T20 cricket, any format, T20, any tournament, 19th over is the turning point. Our 24 runs, Bravo కొట్టిన 24 runs 19th overలో, the complexion of the match, the competition of the match has totally changed in favor of Chennai Super Kings. That 20 runs difference విజయ తీరాలకి చేర్చింది చెన్నై. It was really amazing. రాకేష్, స్పెషల్లీ ధోని, యూజువల్గా ధోని ఈ మధ్య T20 ఫార్మాట్లో సైతం యంగ్స్టర్స్నే పంపించి తను డౌన్ ది ఆర్డర్ రావడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నాడు. సర్ప్రైజింగ్లీ ఇనీషియల్గా వికెట్లు కోల్పోయిన తర్వాత ధోని కేమ్ టు ద క్రీజ్. సో చూసిన వాళ్ళంతా షాక్ తిన్నారు, ఏంటి ధోని ఇంత ఎర్లీగా వచ్చాడు. అండ్ సో మెనీ క్రికెటర్స్, అదర్ ప్లేయర్స్ ఆర్ దేర్, బ్రావో, జడ్డు, సో మెనీ అదర్స్ ఆర్ దేర్, బట్ వాళ్ళందరూ కాకుండా ధోని వచ్చాడు ఏంటి అనుకున్నాం. అండ్ రావడం చాలా దురుసుగా కనిపించాడు, స్పీడ్గా ఆడాలని అనుకున్నాడని చెప్పి ఈవెన్ ఆఫ్టర్ తర్వాత కూడా చెప్పాడు. కాకపోతే తను ఆడిన
షాట్ కూడా ఇట్ వాజ్ నాట్ ఎ బ్యాడ్ షాట్ Yeah, it was, యాక్చువల్లీ, yeah. బట్ లక్ ఫేవర్ చేయలేదు అనిపించింది. సో ధోని మళ్ళీ తన మైండ్ సెట్ ని చేంజ్ చేస్తున్నాడని చెప్పేసి అనుకోవచ్చా? తన నిన్నటి మ్యాచ్లో కనుక చూస్తే క్విక్గా వికెట్స్ లూజ్ అయినాయి. ఫ్యాబ్ డూప్లెసీ సీనియర్ ప్లేయర్ అవుట్ అయ్యిండు, ఆ తర్వాత వెంటనే రాయుడు ఇంజరీ అవ్వడం, ఆ వెంటనే క్విక్గా వికెట్స్ పడడం, అండ్ దెన్ యూ హ్యావ్ జడ్డు అండ్ బ్రావో. వాళ్ళని కొంచెం బ్యాక్ ఎండ్లో పెట్టుకుంటే ధోని వచ్చేస్తే యూ కెన్ ప్రొలాంగ్ ద ఇన్నింగ్స్. సో బ్యాటింగ్ని స్ట్రెచ్ చేయొచ్చు అన్న విధంగా ఆడాడు. అండ్ ఆల్సో హీ డజంట్ వాంట్ టు గో టు వెరీ డిఫెన్సివ్ అప్రోచ్, ఎందుకంటే ఆల్రెడీ రన్ రేట్ మనం 8 overs వరకు చూసినా కూడా రన్ రేట్ వాజ్ నాట్ ఈవెన్ 6 runs per over. సో రన్ రేట్ని ఇంక్రీజ్ చేయాలి, వికెట్ పడొద్దు. అండ్ అట్ ద సేమ్ టైం పక్కన ఉంది ఋతురాజ్ గైక్వాడ్, యంగ్ ప్లేయర్, వెరీ గుడ్ ప్లేయర్, మంచి స్ట్రోక్ ప్లే ఉంది. సో ఐ థింక్ దాట్ వాజ్ హిజ్ అప్రోచ్. బట్ ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా మనం ధోనిని అప్ ద ఆర్డర్ 100% చూసే అవకాశాలు ఉన్నాయి. బట్ దాన్ని నెక్స్ట్ మ్యాచ్లో కంటిన్యూ చేస్తాడని అయితే నేను అనుకోవట్లేదు. నిన్నటి మ్యాచ్ ఎక్సెప్షనల్ ఫర్ ధోని అనుకుంటున్నారా ఈ అప్రోచ్? But it was not a bad selection of shot, Sunil bhai. What do you say about that shot? I was happy to see that shot. Though he got out to that shot, I was happy to see old Dhoni shot. Particular గా ఆయన ఫుల్ పీక్ ఫామ్ లో ఉన్నప్పుడు కొట్టే షాట్ అది. సో వీ కెన్ సీ డెఫినెట్లీ ఫైర్ వర్క్స్ ఫ్రమ్ ధోని ఇన్ దిస్ టోర్నమెంట్. ఈ మిగిలిన 5-6 మ్యాచ్లు ఏవైతున్నాయో డెఫినెట్ గా ఫైర్ వర్క్స్ కనబడతాయి. అండ్ మైండ్ సెట్ చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు అతని మైండ్ లో ఏమీ లేదు, అతని మైండ్ లో ఓన్లీ సిఎస్కేని ఫైనల్ తీసుకురావాలనే ఒక థాట్ ప్రాసెస్ నడుస్తూ ఉందని క్లియర్గా తెలిసిపోయింది. అండ్ 100% నేను అనుకుంటాను, ఇఫ్ హీ కంటిన్యూస్ ఇన్ ద సేమ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ యాజ్ ఓల్డ్ ధోని, ఫైనల్స్కి తీసుకెళ్లే ఛాన్స్ కూడా డెఫినెట్గా కనబడుతున్నాయి. సో మనం ధోని నుంచి డెఫినెట్గా ఫైర్ వర్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు దుబాయ్లో అంటున్నాను. ఇన్ఫాక్ట్ ఆ షాట్ చూసిన తర్వాత చాలా మంది షాక్ లో ఉన్నారు, బికాస్ ఎంత ప్రాపర్ బాల్ బాగా డ్రైవ్ చేశాడు చక్కగా. కాకపోతే ఇట్ వాస్ స్ట్రైట్ టు ది ఫీల్డర్ అండ్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మంచి ఫీల్డర్, మళ్ళీ మంచి ఫీల్డర్. ఈవెన్ ఫీల్డర్ బౌలర్ కూడా షాక్ గురయ్యారు, ఓ ఇది జరిగిందా అని చెప్పేసి అన్నట్టుగా ఒక్క సెకండ్ పాటు. యా ఫైన్. వెల్, కమింగ్ టు ది ముంబై పార్ట్, సునీల్ భాయ్, ఎందుకు అసలు నిన్న రోహిత్ ఆడలేదు అనే విషయం చాలా మందికి తెలియలేదు. ఎందుకు రోహిత్ కూర్చున్నాడు అండ్ పొలార్డ్ లీడ్ చేశాడు అని చెప్పేసి. సో ఈజ్ దేర్ ఎనీ స్పెషల్ రీజన్ ఫర్ దాట్? అంటే ప్రాబబ్లీ హీఈస్ నాట్ రెడీ, మ్యాచ్ ఫిట్గా లేడు అండ్ హీఈస్ నాట్ రెడీ అనేది ఒకటి వినికిడి యాక్చువల్గా చూస్తే. అండ్ ఏమైనా టీమ్ స్ట్రాటజీ కూడా కావచ్చు, దేర్ మైట్ బి సమ్ స్ట్రాటజీ ఆల్సో. ఎందుకంటే వి ఆల్ నో హౌ రోహిత్ ఈస్ అండ్ హౌ ఫ్రెష్గా ఒక మ్యాచ్ విన్నింగ్ 100 చేసి టెస్ట్ మ్యాచ్ నుంచి లండన్ నుంచి వాపస్ వచ్చినాడు. సో డెఫినెట్గా పీపుల్ ఎక్స్పెక్టెడ్ హిమ్ టు బీ ఆన్ ద ఫీల్డ్. అండ్ ప్రాబబ్లీ ఐ థింక్ హీ ఈస్ నాట్ మ్యాచ్ ఫిట్, పర్టికులర్గా లాస్ట్ మూమెంట్లో తీసుకున్న ఒక డిసిషన్ అది. అండ్ హీ విల్ బి రెడీ, ఎందుకంటే పోలార్ టాస్క్లో కూడా చెప్పినాడు, ఈ ఒక్క మ్యాచ్కే నేను డోంట్ ఎక్స్పెక్ట్ మీ టు యునో ప్రొలాంగ్ యాజ్ అ క్యాప్టెన్, ఈ ఒకటే మ్యాచ్కి నేను క్యాప్టెన్, నెక్స్ట్ మ్యాచ్ హీ విల్ కమ్ అని చెప్పినట్టుగా చెప్పినాడు. ఓకే. ఇన్ఫ్యాక్ట్ జయవర్ధన్, ముంబై ఇండియన్స్ కోచ్, డ్యూరింగ్ ద ఇన్నింగ్స్ ఎప్పుడైతే కామెంటేటర్స్ మాట్లాడతాడో, ఎస్ సునీల్ గారు చెప్పినట్లు దట్ వాస్ ట్రూ, హీఈస్ ఫిట్ బట్ మ్యాచ్ ఫిట్గా అన్నట్టు మాకు అనిపించలేదు. బట్ హీ కెన్ ప్లే, అంటే తను ఆడడానికి సిద్ధంగా ఉన్నాడు. వి జస్ట్ వాంట్ టు టేక్ దట్, డోంట్ వాంట్ టు టేక్ దట్ రిస్క్ సో దట్ ఇంకా మిగతా మ్యాచ్లో కంటిన్యూ చేయొచ్చని. సో హీ వాస్ అబ్సల్యూట్లీ ఫైన్ టు ప్లే, బట్ ఛాన్స్ తీసుకోవడం ఎందుకు, మళ్ళీ ఇంజురీ అవ్వడం ఎందుకు అని చెప్పి దే వర్ స్టికింగ్ విత్ దట్ డిసిజన్. యా, ఇన్ఫాక్ట్ ఆడుతూ ఉన్నప్పుడు మనకి కనిపిస్తూనే ఉన్నాడు, కెమెరాలో ఆన్ అండ్ ఆఫ్ రోహిత్ ని చూపిస్తున్నారు, రోహిత్ ఎక్స్ప్రెషన్స్ ని కూడా మనకి క్యాప్చర్ చేసి చూపిస్తూనే ఉన్నాడు. రోహిత్ ఆడుంటే ఏమైనా చేంజ్ వచ్చి ఉండేదంటారా నిన్నటి మ్యాచ్ లో? అంటే దానికి తగ్గ స్ట్రాటజీస్ ఒక స్టార్ట్ అనేది ఉండేది. డెఫినెట్గా రోహిత్ అగ్రెసివ్ ప్లేయర్, వి ఆల్ నో. ఒక స్టార్ట్ డిఫరెంట్గా ఉండేది. ఇంకోటి చాలా మంది ఆ పిచ్ గురించి చాలా మాట్లాడాను నిన్న. ఫర్ మీ ఇట్ లుక్డ్ వెరీ స్పోర్టివ్ వికెట్. ఎందుకంటే ఇప్పుడు బ్యాట్స్మెన్ ఆడలేకపోతే వాళ్ళ దగ్గర నుంచి తివారీ ఎట్లా ఆడాడు, వీళ్ళ దగ్గర నుంచి ఇద్దరు ఓపెనర్స్ నాట్ అవుట్. మళ్ళీ చూడండి, లుక్ ఎట్ ద ఫన్, దే ప్లేడ్ త్రూ ద ఇన్నింగ్స్ 20 overs. ఇద్దరు అంటే వికెట్ ఈస్ ప్లేయబులే కదా. సో ఇద్దరు కూడా దే షోడ్ హౌ టు ప్లే. అండ్ బ్రావో ఆడినాడు, షార్ట్స్ పడినాయి, జడ్డు ఆడినాడు, మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. వికెట్ వాజ్ అబ్సల్యూట్లీ స్పోర్టివ్ వికెట్. మంచిగా వేసిన వాళ్ళకి వికెట్స్ దొరికినాయి, మంచిగా ఆడిన వాళ్ళకి రన్స్ కూడా దొరికినాయి. సో వికెట్ వాజ్ నాట్ ఏ ప్రాబ్లం. కానీ మీరు అన్నట్టు రోహిత్ శర్మ నిన్న ఆడుంటే ఆ 20 runs డిఫరెన్స్ ఉండకపోవడేమో ఓడిపోవడంలో అని మాత్రం నేను డెఫినెట్గా చెప్పగలుగుతాను. సో ఇట్ వుడ్ హ్యావ్ చేంజ్డ్ అంట. ఓకే, ఫైన్. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దిస్ యెస్టర్డేస్ మ్యాచ్, వాట్ డు యూ థింక్ అబౌట్ టుడేస్ మ్యాచ్? ఈరోజు మ్యాచ్ కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఎందుకంటే ఆర్సీబీ కన్నా కూడా కోల్కతాకు చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఈరోజు. ఎందుకంటే మనము వాళ్ళకు ఓన్లీ 4 points ఉన్నాయి.
వాళ్ళకి ఇంకా మిగిలిన ఈ 7 మ్యాచ్లు మొత్తం గెలుచుకుంటూ వస్తే గిట్ట వాళ్ళు 16 పాయింట్స్కి ఎండ్ కావచ్చు. ఎందుకంటే నేను ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అంటే దిస్ క్రికెట్, ఫస్ట్ దిస్ ఇస్ క్రికెట్, ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్. సెకండ్, గత రికార్డ్ మీరు 2014లో వాళ్ళు ఛాంపియన్షిప్ గెలిచినారు. వాళ్ళు గెలిచినప్పుడు మీరు చూస్తే వాళ్ళు లాస్ట్ విన్నింగ్ దాకా కొట్టిన 9 మ్యాచెస్ కన్సిక్యూటివ్గా గెలుచుకుంటూ వచ్చినారు. ఆ ఒక థియరీ అనేది ఉన్నది, వాళ్ళ బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉంది. అండ్ టోర్నమెంట్ అయిపోయింది, టోర్నమెంట్ స్టిల్ ఓపెన్ ఫర్ ఎవ్రీబడి. స్టిల్ ద టోర్నమెంట్ ఇస్ టోటల్లీ ఓపెన్ ఫర్ ఎనీ గేమ్. కానీ కొంతమంది కన్సాలిడేట్ చేసుకున్నారు. సిఎస్కే కన్సాలిడేట్ చేసుకుంది, ఢిల్లీ క్యాపిటల్స్ కన్సాలిడేట్ చేసుకుంది. ఇప్పుడు నిన్న వాళ్ళు ముంబై వాళ్ళు ఓడిపోకపోతే వాళ్ళు కూడా మంచి పొజిషన్లో ఉండేవాళ్ళు. సో డెఫినెట్గా ఫస్ట్ 4 లాస్ట్లో 4 అనేది ఇప్పుడు మాట్లాడే పరిస్థితి లేదు. డెఫినెట్గా కోల్కతా హ్యాస్ ఎ వెరీ గుడ్ ఛాన్స్ ఆఫ్ రివైవింగ్ అండ్ కమింగ్ బ్యాక్ టు their original this thing. And RCB, as we all know, fantastic form lo unnar. AB de Villiers and Maxwell, they were the highest scorers with 200 plus 7 matches lo వాళ్ళు చేసుకుంటూ వచ్చినారు. అండ్ విరాట్ కోహ్లీ, మనం పర్టికులర్గా ఆర్సీబీ అంటే ఇప్పుడు విరాట్ కోహ్లీ ఈజ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేయర్ ఇన్ ద వరల్డ్ క్రికెట్ అనొచ్చు. ఎందుకంటే ఒకటైతే షాకింగ్ రిటైర్మెంట్ ఫ్రమ్ T20 ఫార్మాట్ ఆఫ్టర్ వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్ అని చెప్పినాడు, విచ్ ఈస్ ద సేమ్ వెన్యూ నౌ. అండ్ ఇంకొక రాత్రి అంటే ప్రతి రాత్రి ఒక షాకింగ్ న్యూస్ ఇస్తున్నాడు. నిన్న నైట్ ఆయన సడన్ గా వచ్చేసి నేను ఇంకా ఆర్సీబీ క్యాప్టెన్సీ కూడా వదులుకుంటున్నాను ఈ టోర్నమెంట్ తర్వాత అనేది. కానీ హీ విల్ కంటిన్యూ టు ప్లే టిల్ హీ ప్లేస్ ద ఐపీఎల్ ఫర్ ఆర్సీబీ అనేది కూడా డెఫినెట్గా అది కూడా కన్ఫర్మ్ చేసినాడు. కానీ నేనేమంటున్నాను, ఈ అన్ని చూస్తుంటే ఇప్పుడు విరాట్ కోహ్లీ పైన ఫోకస్ పోయింది. ఈ ఐపీఎల్ ఫోకస్ ఇస్ టోటల్లీ ఆన్ విరాట్ కోహ్లీ. అండ్ పర్టికులర్లీ ఈ రోజు జరిగే ఈ మ్యాచ్ మాత్రం డెఫినెట్గా ద హోల్ అంటే we know what kind of fan base, all eyes on విరాట్ కోహ్లీ, వాట్ హీ విల్ డూ అనేది. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ క్యాప్టెన్సీ ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే ఆర్సీబీ ఎప్పుడు గెలవలేదు. ఆర్సీబీ చాలా బాగా ఆడుతుంది ఆయన క్యాప్టెన్సీలో, లాస్ట్ 2 seasons మనం చూసినాం. కానీ ఈ సీజన్ డెఫినెట్ గా అతని మైండ్ లో బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఏముంటుందంటే నేను ఈసారి ఈ క్యాప్టెన్సీ ఎండ్ చేసేది మాత్రం T20లో విత్ IPL ట్రోఫీ. వాట్ ఈస్ యువర్ ప్రిడిక్షన్ రాకేష్ ఇవాల్టి మ్యాచ్ గురించి? డెఫినెట్గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది కేకేఆర్తో కంపేర్ చేస్తే. ఈ సెకండ్ లెగ్లో రీప్లేస్మెంట్ ప్లేయర్స్ లిస్ట్ చూసినా కూడా ఆర్సీబీ హస్ డన్ మెనీ చేంజెస్. ఆల్మోస్ట్ 5 ప్లేయర్స్ని రీప్లేస్ చేసుకుంది, మంచి ప్లేయర్స్ని రీప్లేస్ చేసుకుంది. టీమ్ డేవిడ్, ఐ థింక్ తను హీఈస్ వన్ ఆఫ్ ద ప్లేయర్. ఈ ఎంటైర్ సీజన్లో 8 ఫ్రాంచైజీ లీగ్స్ ఆడుతూ వచ్చిండు. సో హీ హాజ్ వెరీ గుడ్ స్ట్రైక్ రేట్. సింగపూర్ ప్లేయర్ బట్ ఆస్ట్రేలియన్ సిటిజన్షిప్ కూడా ఉంది కాబట్టి సో ఐ థింక్ తనని మేబీ వీ మైట్ సీ. సో ఆర్సీబీ లుక్స్ వెరీ స్ట్రాంగ్. కేకేఆర్ కూడా సునీల్ గారు చెప్పినట్లు ఛాన్సెస్ ఉన్నాయి, బట్ వెరీ వెరీ మినిమం ఛాన్సెస్. ఎందుకంటే దే హ్యావ్ టు విన్ ఎవ్రీ గేమ్, ఆల్మోస్ట్ ఎవ్రీ గేమ్. 7 games ఉన్నాయి, దే హ్యావ్ టు విన్ అట్లీస్ట్ 6 సో దట్ ఆ 16-point మార్క్ని రీచ్ అయితేనే టేబుల్ టాప్ 4లో ఉంటారు. బట్ టీమ్ వైజ్గా చూస్తే మ్యాక్స్వెల్, ఏబిడి, విరాట్ కోహ్లీ, సిరాజ్ ఈజ్ ఆల్సో ఇన్ గుడ్ ఫార్మ్, మంచి బౌలింగ్ చేయగలరు. సో ఆర్సీబీ లుక్స్ మచ్ మోర్ స్ట్రాంగర్ దాన్ కేకేఆర్. సో పర్సంటేజ్ చెప్పమంటే, సో హౌ మచ్ పర్సంటేజ్ యు విల్ గివ్ టు ది బెంగళూరు అండ్ కోల్కతా? ఐ థింక్ 70-30, 74 ఆర్సీబీ. 74 ఆర్సీబీ. సునీల్ భాయ్? నేను 55-45 in favor of RCB. Okay, so there is a chance, slight chances for even Kolkata. This is cricket. క్రికెట్ లో కరెంట్ ఫామ్ మ్యాటర్స్. సో మనము ఆల్మోస్ట్ మే తర్వాత మళ్ళీ ఇప్పుడు క్రికెటర్స్ ని చూస్తున్నాం. అప్పుడు ఫస్ట్ హాఫ్ లో ఆడిన ఫామ్ ఇప్పుడు సేమ్ ఫామ్ అందరు క్రికెటర్స్ కి ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా మంది ఫామ్ లో లేరు, చాలా మంది ఆడలేదు. ఇండియా చాలా మంది ఆడలేదు, చాలా మంది ఆడిండ్రు. నిన్నటి మ్యాచ్ కూడా that proves actually what the form is. ఉంటారు, కొద్దిగా రస్టీగా ఉంటారు. ఫస్ట్ మ్యాచ్ జనరల్ గా వార్మప్ దాంట్లో స్టైల్లోనే ఆడతారు టు కమ్ బ్యాక్ ఇన్ టు ద గ్రూవ్ అనేది. ఆ ప్రకారంగా చూస్తే ఇట్ ఈస్ లైక్ 45-55 ఇన్ ఫేవర్ ఆఫ్ ఆర్సీబీ. సునీల్ భాయ్, ఒక విషయం చెప్పండి, ఈ 3 వెన్యూల్లో కూడా దుబాయ్, అబుదాబి అండ్ షార్జా 3 వెన్యూల్లో కూడా రికార్డ్స్ ఒకసారి పరిశీలిస్తే చేంజింగ్ చేసిన వాళ్ళు ఎక్కువ గెలిచారు. అండ్ ఇప్పుడు ఈ సీజన్లో ఐ మీన్ అంటే ఈ టైంలో దుబాయ్లో టెంపరేచర్స్ మనకు తెలుసు, అక్కడ ఎలా ఉన్నాయో, ఇప్పుడు ఇక్కడ టెంపరేచర్స్ ఏంటో తెలుసు. సో ఈ ఫ్లక్చువేషన్స్లో పిచ్ రోల్ ఎలా ఉండే అవకాశం ఉందని చెప్పేసి అనుకుంటున్నారు? ఇప్పుడు నిన్న మనం పిచ్ చూసినాం. నిన్న ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఇచ్చిన అనాలిసిస్ చాలా మిస్ మ్యాచ్ అయినాయి. అండ్ తర్వాత వాళ్ళను రెక్టిఫై చేయడం స్టార్ట్ చేసినారు. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఫస్ట్ హాఫ్ అనేది, సెకండ్ హాఫ్ అనేది ఒక 60 మ్యాచ్లు ఒకటే ప్లేస్లో ఆడుంటే దెన్ వీ వుడ్ హావ్ పర్ఫెక్ట్లీ జడ్జ్ ద పిచ్. ఇప్పుడు దీంట్లో ఏంటంటే 50% ఆఫ్ ద మ్యాచెస్ ఇండియన్ కండిషన్స్లో అయిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రెష్ పిచెస్. సో మనం లాస్ట్ ఇయర్ కూడా ఫుల్ 60 మ్యాచెస్ ఆడినాం సేమ్ 3 వెన్యూస్లో.
ఓకే, సో ఫస్ట్ హాఫ్ ఒకలాగా ఆడింది, సెకండ్ హాఫ్ ఒకలాగా ఆడింది. మొత్తం అన్ని పిక్చర్స్ మీరు చూస్తే, ఇంక్లూడింగ్ షార్జా, దుబాయ్, అబుదాబి, ఏదైనా కూడా. సో వాట్ యు వాంటెడ్ టు సే, ఈ 30 మ్యాచెస్ కూడా ఒకేలా బిహేవ్ చేస్తాయి అంటారు. ఈ నిన్న ఎట్లా బిహేవ్ చేసిందో అట్లాగే బిహేవ్ చేస్తుంది. సో మనం మెరుపులు చూడలేము. 200 220 ప్లస్ అనేది కష్టం. ఒక షార్జాలో మాత్రము డిఫరెంట్ గా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, బికాస్ ఆఫ్ ద టెంపరేచర్. అక్కడ టెంపరేచర్ ప్రకారంగా షార్జాలో ఒకటి మాత్రమే మెరుపులు చూడొచ్చు, ఎందుకంటే ఆ బౌండరీ కూడా చిన్నగా ఉంటుంది. కొద్దిగా లాస్ట్ టైం కూడా మెరుపులు చూసినాం, కానీ సెకండ్ హాఫ్ చూడలేకపోయినాం, ఫస్ట్ హాఫే చూసినాం అక్కడ కూడా. సో ఇప్పుడు ఫస్ట్ హాఫే కదా, 30 మ్యాచెస్ అంటే ఫస్ట్ హాఫ్ లోనే వస్తుంది, కాబట్టి మెరుపులు షార్జాలో చూడొచ్చు. రాకేష్, సునీల్ భాయ్ కరెక్ట్ అయితే, సునీల్ భాయ్ అనాలిసిస్ కరెక్ట్ అయితే ఐపీఎల్ సంగతి పక్కన పెడదాం, బికాస్ ద సేమ్ వెన్యూస్ T20 వరల్డ్ కప్ జరగబోతోంది. సో వాట్ విల్ హ్యాపెన్స్ T20 డెఫినెట్ గా చూడండి, ఎందుకంటే పిచ్ డిటోరేట్ అవుతుంది, రోలింగ్ ఉండదు, పిచెస్ అంత హార్డ్ ఉండవు. సో 100% ఎవ్రీ ఏదైతే టీమ్స్ ఆడుతున్నాయి ఇంటర్నేషనల్ టీమ్స్, డెఫినెట్ గా పిచ్ మీదనైతే ఒక దే విల్ హ్యావ్ ఏ వ్యూ ఆన్ ద పిచ్, పిచెస్ ఎట్లా రియాక్ట్ అవుతాయి అండ్ డెఫినెట్ గా ఇట్ ఈస్ గోయింగ్ టు ప్లే బిగ్ రోల్ T20 వరల్డ్ కప్ లో మాత్రం. ఎందుకంటే అన్ని యూజ్డ్ పిచెస్ ఉంటాయి, పెద్దగా గ్యాప్ కూడా లేదు, అది మనం ఇక్కడ గమనించాల్సింది. సో డెఫినెట్ గా మనం 2020 ఐపీఎల్లో ఫస్ట్ హాఫ్ మిరాకిల్స్ చూసినాం, అంటే బిగ్ సిక్సెస్, బిగ్ స్కోరింగ్. సో అది ఇప్పుడు ఐపీఎల్ తర్వాతనే వెంటనే అవుతుంది, కాబట్టి అది సెకండ్ హాఫ్ లాగా ట్రీట్ చేస్తే విత్ ద రికార్డ్స్, అంటే ప్రీవియస్ గా జరిగిన వాటిని చూస్తే డెఫినెట్ గా లో స్కోరింగ్ గేమ్స్ ఉంటాయి అన్నట్టు అనిపిస్తుంది. బట్ యు నెవర్ నో, వీ హావ్ టు సీ. దీంట్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది అనేది ఒక అవగాహన మనకు ఉంది కాబట్టి, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ తోటి T20 వరల్డ్ కప్ అనేది ఇప్పుడు ఆడే ప్లేయర్స్ అందరికీ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాక్టీస్ అనమాట ఇప్పుడు, టు గెట్ యూస్ టు ద పిచ్. కానీ దీంట్లో ఆడని ప్లేయర్స్ ఎవరైతే వస్తారో కొత్త ప్లేయర్స్, వరల్డ్ టీమ్స్ అన్ని వాళ్ళకి కష్టం అవుతుంది డెఫినెట్ గా. సో మనం అడ్వాంటేజ్ ఫర్ ఐపీఎల్ ఫారెన్ ప్లేయర్స్ కి, ఇట్ ఇస్ an advantage for their country actually. Yes, correct. సునీల్ భాయ్, ఓకే, కండిషన్స్ని బట్టి చూస్తే గనక ఇప్పుడున్న పరిస్థితుల్లో విచ్ ఈస్ ద బెస్ట్ టీమ్ కండిషన్స్ని బట్టి, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్, పిచ్ కానీ లేకపోతే వాళ్ళకున్న శక్తి సామర్థ్యాలు కానీ అక్కడున్న టెంపరేచర్స్ కానీ అన్ని దృష్టిలో పెట్టుకుంటే ఫారెన్ ప్లేయర్స్ని కూడా మనం కన్సిడర్ చేయాలి కాబట్టి, సో ఇక్కడ నుంచి మనం ఫ్రెష్గా లెక్క వేద్దాం. ఇప్పుడు టేబుల్ టాప్ చెన్నై ఉంది, తర్వాత ఢిల్లీ ఉంది, ఇవన్నీ పక్కన పెడితే ఇప్పటి నుంచి ఉన్న వనరులను బట్టి విచ్ ఇస్ ద బెస్ట్ టీమ్ అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇప్పుడు నిన్నటి మ్యాచ్ మనం చూస్తే వీ హ్యావ్ సీన్ హౌ బ్యూటిఫుల్లీ చెన్నై సూపర్ కింగ్స్ బౌన్స్ బ్యాక్. అంటే అది ఓన్లీ ఏం లేదు, దే కుడ్ ప్లే అవుట్ ద ఎంటైర్ 20 overs. 10 overs తర్వాత స్ట్రాటజీ మారింది. మీరు చూస్తే లాస్ట్ 9 overs 108 runs 109 runs ఏమో చేస్తున్నారు. సో ఈజ్ అవుట్ అయింది, వికెట్ ఈజ్ అవుట్ అయింది, అండ్ దే కుడ్ గెట్ యూస్ టు ద వికెట్ ఆల్సో. ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్ ఎక్స్పెక్టేషన్స్ నిన్న చాలా మందికి సర్ప్రైజ్ అయ్యింది, బ్యాటింగ్ తీసుకున్నాడు ఏంటి ధోని అని చాలా, ఎందుకంటే ఆయన జనరల్గా ఆయన థింకింగ్ వేరే ఉంటుంది. నిన్న డెఫినెట్గా ధోని స్టైల్ కాదు అది, డెఫినెట్గా ధోని స్టైల్ కాదు. హీ వాంటెడ్ టు సీ ద అపోజిషన్ పార్టీ ప్లేయర్స్ హౌ దే ప్లే ఆన్ ద వికెట్. ఎవరైనా అంతే కదా, ఫస్ట్ ఫ్రెష్ మ్యాచ్ కాబట్టి. అందుకోసము మీరు పోలార్డ్ కూడా అబ్జర్వ్ చేస్తే టాస్ అప్పుడు చెప్పినాడు, టాస్ ఓడిపోయి చాలా మంచిగా అయింది మేము, ఎందుకంటే మేము కన్ఫ్యూజన్లో ఉంటే మేము ఏం డిసైడ్ చేసుకుని రాలే ఏం తీసుకోవాలని, మాకు క్లారిటీ ఇచ్చిండు ధోని అని అన్నాడు. సో ఆ కన్ఫ్యూజన్లో డెఫినెట్గా ఉంటారు 100%. నేను అనుకుంటాను ఎందుకంటే స్ట్రాటజీ వైజ్ గా చూస్తే T20 ఎక్కడైనా తీసుకోండి, ఇండియా, ఆస్ట్రేలియా, సిపిఎల్ ఎక్కడ తీసుకున్నా మోస్ట్ ఆఫ్ ద క్యాప్టెన్స్ సెకండ్ బ్యాటింగ్ చేయడానికే ఇష్టపడతారు. సో ఆబ్వియస్గా అది డెఫినెట్గా ముంబై అనుకుంటుంది, ఓకే టాస్ ఓడిపోయింది బాగా అయింది, సో దట్ వీ నో వాట్ ద డిసిషన్ అని. బట్ మీరు అడిగిన క్వశ్చన్కి స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్, అంటే ఏ టీమ్ ఈ కండిషన్స్ యూజ్ చేసుకుంటుందని చూస్తే డెఫినెట్గా క్యాప్టెన్సీ మ్యాటర్స్ దీంట్లో, ప్లేయర్స్ని ఎట్లా యూజ్ చేసుకోవాలని. సో ఐ థింక్ చెన్నై సూపర్ కింగ్స్ క్యాప్టెన్కి ఇది డెఫినెట్గా యూస్ఫుల్ అయ్యేలాగా కనిపిస్తుంది. ఓకే, సో చెన్నై ఇద్దరు గెస్ట్లు చెన్నైకి ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. బట్ సమ్హౌ ఐ ఫీల్ లైక్ ఢిల్లీ, బికాస్ ఫస్ట్ హాఫ్లో మనం చూసాం హౌ దే ప్లేడ్ అనేది. ఢిల్లీని మేబీ ఎవరో కన్సిడర్ చేయట్లేదేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. లైక్ ఇప్పుడు బెంగళూరు గురించి మాట్లాడుకుంటున్నట్టుగా, ముంబై గురించి మాట్లాడినట్టుగా, చెన్నై గురించి మాట్లాడినట్టుగా ఢిల్లీలో అంత చరిష్మాటిక్ ప్లేయర్స్ లేరు కాబట్టి దాని గురించి మాట్లాడలేదు. బట్ కలెక్టివ్లీ దే ప్లేడ్ వెరీ వెల్ ఫస్ట్ హాఫ్లో. సో ఐ డోంట్ వాంట్ టు ఇగ్నోర్ ఢిల్లీ. వాట్ డు యు సే? 2020 ఫైనలిస్ట్ కూడా ఆ మాట కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో అన్డౌటెడ్లీ రికీ పాంటింగ్, అండర్ రికీ పాంటింగ్ ఈజ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్. ఇంకోటి ఏంటంటే ఆ వెన్యూ వాళ్ళకి కలిసి వచ్చింది లాస్ట్ ఇయర్ కూడా మనం చూస్తే.
డెఫినెట్గా వాళ్ళే టేబుల్ టాపర్స్ నిన్నటి వరకు. నిన్న వీళ్ళు చెన్నై గెలిచి వాళ్ళు ఫస్ట్ పోయింది ఇప్పుడు, కానీ నిన్నటి వరకు టేబుల్ టాపర్స్ వాళ్ళే డీసీఏ. ఓవరాల్గా చూస్తే దిస్ ఒక యూనిట్ లాగా, జస్ట్ యాజ్ యూ సెడ్, యాజ్ అ యూనిట్ దిస్ ఎ బ్యూటిఫుల్ టీమ్ అండ్ ద పర్సన్ హూ ఇస్ గైడింగ్ దెమ్, మెంటరింగ్ దెమ్ ఈజ్ అ ఫెంటాస్టిక్, మెంటలీ చాలా స్ట్రాంగ్ మనకు తెలుసు రికీ పాంటింగ్. సో ఫైనలిస్ట్గా ఇప్పుడు వచ్చే 4 టీంలో 3 టీంలు లేదని అనుకుంటే మనము, నాకు డీసీ అండ్ సిఎస్కే మాత్రమే 2 మంచి టీమ్స్ కనబడుతున్నాయి. అండ్ యాజ్ ఐ సెడ్, యూ నెవర్ నో, ఈరోజు మ్యాచ్ అయిన తర్వాత, ఒక ఫస్ట్ రౌండ్ ఒకటి అయిన తర్వాత, ఒక 4 మ్యాచ్లు అయిన తర్వాత ప్రాబ్లీ వీల్ నో. ఎందుకంటే అన్ని పిక్చర్స్ కూడా చూడాలి కదా. ఇప్పుడు మూడు వెన్యూస్ ఉన్నాయి, అన్ని వెన్యూస్ కూడా హౌ ఆల్ ద అదర్ వెన్యూస్ బిహేవ్ అనేది కూడా చూడాలి. ఫ్రెష్ వికెట్స్ అంటే ఐ డోంట్ బిలీవ్ దే ఆల్ స్టే సేమ్, దే విల్ నాట్ చేంజ్ అంటిల్ అన్లెస్ మీ సెకండ్ హాఫ్ ఆఫ్ ద టోర్నమెంట్ అనేటట్టు. వరల్డ్ కప్ ఎఫెక్ట్ ఇస్తుంది, కానీ ఇవన్నీ సేమ్ వికెట్స్ ఇవి. ఇప్పుడు ఈ రోజు ఆడే అబుదాబిలో కూడా నేను అనుకుంటాను 130 షుడ్ బి ద 130-140 వికెట్సే ఉంటాయి అవి అంతే. ఓకే, సో నిన్నటి దీంతో టాస్ గెలిస్తే ఏం చేయాలి అన్న మీమాంస ఇవాళ కూడా కెప్టెన్స్కి వస్తుంది అనుకుంటున్నారా? దట్ ఈస్ ఆల్వేస్ దేర్ ఫర్ ద ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ ఎ టోర్నమెంట్. ఓకే, దట్ ఈస్ ఆల్వేస్ దేర్. ఏ మేనేజ్మెంట్ కూడా నిన్న చాలా క్లియర్గా చూస్తున్నాం కదా మనం, అతను ఓపెన్గా అసలు చెప్పారు అట్లా కెప్టెన్స్ ఎవరు కూడా. సో చెప్పేసినాడు, పోలార్డ్ చెప్పేసినాడు డైరెక్ట్గా, మాకు కన్ఫ్యూజన్ ఉండే ఫస్ట్ మ్యాచ్ మేము ఓడిపోయిందే మంచిగా అన్నట్టే. ఈ రోజు కూడా సేమ్ సిచ్యువేషన్ ఉండొచ్చు, కానీ పిచ్ రీడ్ చేస్తారు. దే ఆర్ ఆల్ ఎక్స్పీరియన్స్ పీపుల్, దే నో హౌ అండ్ దే టాక్ టు ద గ్రౌండ్స్ మ్యాన్, ఎవ్రీథింగ్, ఆల్ దిస్ ప్రిలిమినరీ థింగ్స్ హ్యాపెన్. జనరల్గా కొద్దిగా హోంవర్క్ చేసుకుంటారు అండ్ దానిపైన ఆడినారు. ఇదేం కొత్తది కాదు, లాస్ట్ ఇయర్ మొత్తం అంతా అదే వికెట్స్ పైన ఆడినారు. ఒక ఐడియా ఉంటుంది వాట్ మంత్ దే ఆర్ ప్లేయింగ్, వాట్ ఈస్ ద వెదర్ కండిషన్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఆల్సో క్యాలిక్యులేటెడ్. కానీ ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ ద టోర్నమెంట్ ఈజ్ ఆల్వేస్ a dilemma for any captain or any team. Yeah, true. Rakesh bhai, what do you think? I mean, టాస్ గెలిచిన కెప్టెన్ ఇవాళ ఏం చూస్ చేస్తారు? ఐ థింక్ సెకండ్ బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడతారు అనుకుంటున్నాను. ప్లస్ ఇక్కడ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆర్సీబీ అండ్ కేకేఆర్, ఆర్సీబీ ఫేవరబుల్గా కనిపిస్తున్నప్పటికీ లాస్ట్ సీజన్లో ఐ థింక్ దిస్ వాజ్ కేకేఆర్స్ హోమ్ గ్రౌండ్ లాగా. దే ప్లేడ్ మోర్ మ్యాచెస్, 7 మ్యాచెస్ ఆడిండ్రు అనుకుంటా, అండ్ దే వన్ 5 out of 7 అని. సో వాళ్ళకు అదొక్క మోరల్ బూస్ట్ ఉంటుంది. బట్ స్టిల్ ఐ వుడ్ స్టిక్ టు ఆర్సీబీ. బట్ సెకండ్ బ్యాటింగ్ చేసే టీంకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అనుకుంటున్నా, బట్ స్టిల్ ఐ విల్ స్టిక్ టు ఆర్సీబీ. ఓకే, అండ్ సునీల్ భాయ్ అనుకుంటున్నాం, ఒకవేళ టాస్ గెలిస్తే, ఒకవేళ కోల్కతా టాస్ గెలిచింది అనుకుందాం, వాట్ దే చూస్? నేను వాళ్ళకే బ్యాటింగ్ ఇస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే సో ఎనీ టీమ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఎందుకంటే నిన్న ఒక అవగాహన కూడా వచ్చింది, నిన్న ఆడిన మ్యాచ్ పైన కూడా ఈ టీంలు ఈరోజు ఆడే టీం కూడా ఒక అవగాహన ఉంటుంది. ఇట్ మీన్స్ సేమ్, ఎందుకంటే స్టార్టింగ్ డెఫినెట్గా అండ్ ఫస్ట్ గ్రిప్ అవుతున్నాడే బాల్. నేను ఐ వాజ్ సర్ప్రైజ్డ్. జనరల్గా మాయిశ్చర్ ఉంటుంది, ఫ్రెష్ వికెట్, బాల్ ఎట్లా గ్రిప్ అవుతుంది. ఫస్ట్ స్టార్టింగ్లో అంతా గ్రిప్ అయింది. మీరు స్పిన్నర్స్ వేసింది చూస్తే ఇట్ వాజ్ గ్రిప్పింగ్. అండ్ మన మోయిన్ అలీ వేస్తే మోయిన్ అలీ వాజ్ గ్రిప్పింగ్ సో వెల్. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అండ్ వాట్ బ్యూటిఫుల్ బౌలింగ్ హీ డిడ్. 3 overs for 18 runs ఈజ్ సంథింగ్ రియలీ గ్రేట్. ఆ కండిషన్స్లో చాలా మంచి బౌలింగ్ వేసినాడు స్పిన్నర్స్. వేరే జడ్డు వాజ్ హిట్, ఈ వాజ్ హిట్ వెరీ బ్యాడ్లీ. సో ఇట్ వాజ్ గ్రిప్పింగ్. సో అదే ఒకటి సర్ప్రైజ్ ఫ్యాక్టర్ నిన్న నాకు వికెట్స్ ప్రకారంగా. ఈరోజు నేను అనుకుంటాను డెఫినెట్గా ఎనీ టీమ్ వుడ్ ప్రిఫర్ చేసింగ్. Yes. Okay, one final question for both of you, Sunil bhai. It's about, as you said, Virat Kohli. Virat Kohli, because everybody got surprised. T20 World Cup తర్వాత ఉండను అని చెప్పడం ఒక షాక్ అయితే, నిన్న మళ్ళీ లేటెస్ట్గా ఈవెన్ బెంగళూరుకి కూడా నేను ఆడతాను కానీ ఫర్ మై లైఫ్ టైం, బట్ కెప్టెన్గా ఉన్నాను అని చెప్పేసాను అంటున్నాడు. ఐ థింక్ డానియల్ వెటోరీ దగ్గర నుంచి అనుకుంటా హీ టుక్ ద చార్జ్ యాజ్ ఎ కెప్టెన్. ఏం డ్రైవ్ చేస్తుంది విరాట్ కోహ్లీ? వై ఈస్ టేకింగ్ సచ్ ఎ డెసిషన్స్ ఇన్ దిస్? అంటే ఒక స్టేజ్ వచ్చేసింది ఫర్ విరాట్ కోహ్లీ. ఈజ్ 31 years old. He has played his part in all format of the game. తర్వాత మీరు చూస్తే ఈవెన్ టుడే he is the highest run getter in T20 cricket in the world. He has about 3,159 runs to his name. సో ఒక 90 మ్యాచెస్ ఆడినాడు. అదర్ దెన్ ఐపీఎల్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ T20. ఎందుకంటే వరల్డ్ కప్లో నుంచి రిటైర్మెంట్, దీని తర్వాత క్యాప్టెన్సీ రిటైర్మెంట్ అంటున్నాడు. So, on the back of the mind, probably he wants to give youngsters or some other people to step into his boots, and he wants to be free from at least from one format of the game.
హై వైర్ మ్యాచెస్ కదా T20 అనేది. సో హీ గాట్ మోర్ మెచ్యూర్డ్ నౌ టు లీడ్ ఇన్ ఏ 5-day ఫార్మాట్ అండ్ 1-day ఫార్మాట్. ఇది ఇంకొకరికి ఎవరైనా రెడీ కావాలనే ఒక థీరీ ఉంటుంది. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది డెఫినెట్గా. కానీ నాకైతే విరాట్ కోహ్లీ స్టిల్ హ్యాస్ అబౌట్ 3-4 years ఆఫ్ గుడ్ క్రికెట్. సేమ్ స్టైల్లో ఆడితే గుడ్ క్రికెట్ అని వ్యూ ఆఫ్ హిస్ ఫిట్నెస్ 3-4 ఏంటి ఈజీగా 6-7 years కూడా దాన్ని సస్టైన్ చేస్తారని ఫిట్నెస్ ఒకటే కాదు. ఫిట్నెస్ అంటే ఇప్పుడు ధోని 40 years స్టిల్ లీడింగ్ IPL. సో ఆ ఫిట్నెస్ లెవెల్లో ఈ లెవెల్లో పోతే ధోనిని కూడా క్రాస్ చేసే పరిస్థితి ఉంది. కానీ ఫామ్, హీఈస్ ఇన్ ట్రెమెండస్ ఫామ్. కోహ్లీ అంటేనే ఫామ్. ఇప్పుడు మనం ఎప్పుడు కూడా కోహ్లీని రూల్ అవుట్ చేసే ఎప్పుడు కూడా చేయొద్దు క్రికెట్లో. ఎందుకంటే ఉన్న ఫామ్ కూడా బ్యూటిఫుల్ ఫామ్లో ఉన్నాడు. వాట్ క్రికెట్లో ఏం మ్యాటర్ అయితే అవుతుందంటే కరెంట్ ఫామ్ ఆఫ్ ఎ క్రికెటర్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ కోహ్లీ డెఫినెట్గా ఇప్పుడు ఉన్న ఫామ్లో ప్రకారంగా చూస్తే ఇంకొక 3-4 years ఆఫ్ గుడ్ క్రికెట్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ స్ట్రగ్లింగ్ క్రికెట్, ఆన్ అండ్ ఆఫ్ కాదు, గుడ్ క్రికెట్ ఇట్లనే కంటిన్యూ అయితే ఇంకా ఉంటుంది. ఈ రోజు చూడడానికి మనకి ఇంకా ఈజీగా దొరుకుతుంది మనకు హౌ ఆ డిసిషన్ రైట్ ఆర్ రాంగ్ అనేది చాలా మంది మైండ్లో ఉంది. ఎందుకు వెంటనే చేస్తున్నాడు, ఏమైనా ప్రెషర్ ఉందా, ఏమనుందా? ఏమీ ఉండదు ప్రెషర్ అనేది. మన మైండ్లో మనం థింక్ చేస్తాం, ఎందుకంటే మనం అంతా ఆయనకు అభిమానులం కాబట్టి మనకు ఉంటుంది. కానీ వాళ్ళకి అట్లా ఏమి ఉండదు. ఈజ్ డూయింగ్ ఏ గుడ్ జాబ్ అండ్ హిస్ డిసిషన్ ఈజ్ డెఫినెట్లీ వెల్కమ్ ఫ్రమ్ మై సైడ్ అని నేను. ఓకే, సో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 199 IPL మ్యాచెస్ ఆడాడు. ఇవాళ కోహ్లీకి 200th IPL మ్యాచ్. సో దట్ ఈస్ ఆల్సో కొంచెం వాట్ యు సే అబౌట్ డెఫినెట్గా వెరీ గుడ్ ప్లేయర్, నో క్వశ్చన్. 8 to 9 seasons నుంచి కంటిన్యూస్గా ఆర్సీబీకి క్యాప్టెన్సీ చేస్తున్నాడు. అండ్ రీసెంట్గా చూసినాం ఇండియన్ T20 క్యాప్టెన్సీ నుండి కూడా 2020 వరల్డ్ కప్ తర్వాత తప్పుకుంటాడు. ప్రెషర్స్ ఉంటాయా ఇవన్నీ, దీస్ ఆర్ ఆల్ సెకండరీ. అంటే అవి మనం పెద్ద పట్టించుకోవాల్సిన విషయం కాదు. ఈవెన్ ఫర్ దాట్ మ్యాటర్ సచిన్ టెండూల్కర్ని తీసుకోండి, క్యాప్టెన్సీ చేసిండు. ఆ తర్వాత క్యాప్టెన్సీ నుంచి వైదొలిగిన తర్వాత ఇఫ్ యూ లుక్ అట్ హిస్ నెంబర్స్, తన నెంబర్స్ చూస్తే గ్రేట్ నెంబర్స్. సో ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా అట్లాంటి సిచ్యువేషన్లో ఏమైనా ఉన్నాడా? ఎందుకంటే లెజెండరీ ప్లేయర్స్ని ఎప్పుడు చూసినా కూడా వాళ్ళు 3-digit మార్క్ చేసినప్పుడే యాజ్ ఎ ఫ్యాన్ మనందరం సాటిస్ఫై అవుతాం. వాళ్ళు 50s 60s చేస్తే అసలు సాటిస్ఫై కాము. ఇప్పుడు లాస్ట్ 2-3 years నుండి చూసుకోండి, హిజ్ యావరేజ్ ఇస్ వెరీ గుడ్. 40+ యావరేజ్ ఉంది. నార్మల్గా 40+ యావరేజ్ అంటే ఈజ్ అ వెరీ వెరీ గుడ్ బ్యాట్స్మెన్. బట్ కోహ్లీ నుండి మనం ఆ 3-digit మార్క్ అనేది చూడట్లేదు. ఇంగ్లాండ్ సిరీస్లో కూడా చూడండి, 2 half centuries చేసిండు బ్యాక్ టు బ్యాక్, మంచిగా ఆడి. బట్ ఆ ప్రెషర్ ఏమైనా, ఐ థింక్ హీఈస్ హిమ్సెల్ఫ్ ఫీలింగ్ దట్ ప్రెషర్ అని కూడా, జస్ట్ బికాస్ బ్యాటింగ్ విషయంలో. సో ఈ ఎక్స్ట్రా బర్డన్ని పక్కన పెట్టేస్తే సొంతంగా బ్యాటింగ్ మీద ఫుల్ ఫ్లెజ్డ్గా ఫోకస్ చేసుకోవచ్చు అని తను అనుకుంటున్నాడని ఐ ఫీల్ ఇట్. అందుకే బికాజ్ లెజెండరీ ప్లేయర్స్ ఎప్పుడు కూడా దే వాంట్ టు షో దేర్ టాలెంట్ అండ్ దే డోంట్ వాంట్ టు గివ్ అప్. మనకు తెలుసు విరాట్ కోహ్లీ హీస్ అ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్తో ఉంటాడు. కాబట్టి ఐ థింక్ దట్ ఈస్ ద ఓన్లీ సోల్ రీజన్ బ్యాటింగ్ మీద ఫుల్ ఫ్లెజ్డ్ ఫోకస్ చేయడానికి. ఒక్కొక్క ఫార్మాట్ నుండి ఐ థింక్ స్లోగా ఈవెన్ 50 over ఫార్మాట్లో నుండి కూడా తప్పుకునే అవకాశాలు ఉన్నాయి 100%. గ్రేట్నెస్ మీరు చూస్తే T20 ఫార్మాట్లో 9,000+ runs కొట్టిన ఏకైక ప్లేయర్ ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు IPL కూడా 6,000+ runs ఉన్నాయి. 199 దాంట్లో మీరు క్లబ్ చేస్తే 9,000+ runs ఇన్ T20 ఫార్మాట్. క్యాన్ యూ ఇమాజిన్? అవి 90 matches, ఇవి 200 matches. 290 matchesలో ఈ గాట్ నియర్లీ టు 10,000 runs ఇన్ T20 ఫార్మాట్. సో యూ కెన్ ఇమాజిన్ ద క్లాస్ ఆఫ్ ఎ ప్లేయర్. ట్రూ. దీనికి అనుబంధంగా ఇంకొక క్వశ్చన్, వన్ వర్డ్ ఆన్సర్. ఆఫ్టర్ విరాట్ కోహ్లీ, బికాస్ హీస్ రెడీ టు క్విట్, సో ఈజ్ ఇట్ రోహిత్ ఆర్ రాహుల్? అంటే ఇది చాలా ఆటోమేటెడ్ రిప్లేస్మెంట్ రోహిత్ అండి. Really? Undoubtedly Rohit. And T20 format he has proven 5 times he has won at IPL for Mumbai. But there are some, I think there are some news or rumors or whatever. Virat doesn't like to Rohit to take over this thing. Kabatti Rahul ki vali, so keep it Rohit like that only. అట్లా ఉండదు. ఎందుకంటే ఒక అవుట్ గోయింగ్ క్యాప్టెన్ ఎవరికి ఇవ్వాలనేది రికమెండ్ చేసుకోవడానికి దిస్ ఇస్ క్రికెట్, నాట్ పాలిటిక్స్. ఎందుకంటే అతను కొద్దిగా మీరు చాలా మంచి పని చెప్పినారు. యాక్చువల్గా సెంటిమెంటల్గా మాట్లాడినాడు నిన్న అతని స్టేట్మెంట్ చూస్తే, నేను IPL ఆడే వరకు కూడా నేను ఆర్సీబీకి ఆడతాను అనేది ఒక క్రికెటర్ అంత సెంటిమెంటల్ గా మాట్లాడు. డెఫినెట్ గా చాలా ఎమోషనల్ గా సెంటిమెంటల్ గా మాట్లాడింది ఫస్ట్ టైం నేను. అంత పెద్ద ఆ స్థాయిలో క్రికెటర్ అట్లా మాట్లాడు. సో డెఫినెట్ గా మీరు అన్నట్టు హీ కెనాట్ పాస్ ఆన్ హిస్ బ్యాటన్ టు సంబడి ఎల్స్. డెఫినెట్లీ ఇట్ ఈస్ డ్యూటీ ఆఫ్ ద సెలెక్టర్స్ అండ్ BCCI. సో ఇట్స్ an automated అంటున్నారు. డెఫినెట్ గా రోహిత్ శర్మ 100%. బట్
మీరు అన్నట్టు కేఎల్ రాహుల్ మైట్ బికమ్ ద డెప్యూటీ, ఎందుకంటే ఏజ్ ఉంది, ప్లస్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఏజ్ కంపేర్ చేస్తే రోహిత్ శర్మ ఎల్డర్ విరాట్ కోహ్లీతో కంపేర్. సో యూ డోంట్ వాంట్ టు గివ్ ఇట్ టు సంబడి హూ డజంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్. సో ఎక్స్పీరియన్స్ ప్లేయర్కి ఇచ్చి ఆ తర్వాత మీరు ఎవరైతే క్యాప్టెన్సీ స్కిల్ అని అనుకుంటున్నారో వాళ్ళని గ్రూమ్ చేస్తే అండ్ దెన్ you will have a full fledged yeah of course we have wonderful strength also and మరి శ్రీలంక టూర్ కి వెళ్ళినప్పుడు కెప్టెన్ Second team. and టెస్ట్ లో రెడీగా అజింక్య రహానే ఉన్నాడు. సో we have wonderful strength. We have to see okay, thank you very much both of you for wonderful time and thoughts and analysis. So that's all for today guys. So what do you think? మన గెస్ట్లు ఇద్దరు కూడా ఇవాళ డేని బెంగళూరుదేని అంటున్నారు. సో మీరేమనుకుంటున్నారు? మీ కమెంట్ రాయండి. వాళ్ళిద్దరూ 70-30 అండ్ 45-55% యథావత బెంగళూరే గెలుస్తుంది అనుకుంటున్నారు. అండ్ టాస్ గెలిచిన వాళ్ళు కెప్టెన్ బ్యాటింగ్ చేస్తానికి ఇంట్రెస్ట్ చూపిస్తారని అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు? ఎవరు గెలుస్తారు? టాస్ గెలిస్తే కెప్టెన్ ఏం చూస్ చేసుకుంటున్నాడు? కమెంట్ రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి TV9.